వెల్కమ్ టు 6TV నేను సంజనాయక్ అప్డేట్స్ చూస్తే తెలంగాణలో పన్నులు వాటితో వచ్చే ఆదాయంపై అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. కమర్షియల్, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్, రవాణా, టీఎస్డీఎండీ విభాగాల్లో ఆదాయ సేకరణపై ఆరా తీశారు. ఆర్థిక సంవత్సరాల వారీగా పన్నుల వసూలు వివరాలు అడిగిన సీఎం వాణిజ్య పన్నుల విభాగంలో నిర్దేశించిన టార్గెట్ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎక్సైజ్ విభాగంలో అక్రమాలు అరికట్టి పూర్తి ట్యాక్స్ వసూలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలోని అన్ని డిస్టిలరీల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేయాలని ఆదేశించారు. బాటిల్ ట్రాకింగ్ ఉండేలా తయారీ సమయంలోనే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో ముందుకెళ్లేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడా మండల కేంద్రంలో ప్రజాహిత యాత్ర ప్రారంభించారు. బండి సంజయ్ కుమారుడు కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలను ఎందుకు అమలు చేయడం లేదన్నారు. ఇక గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత కరెంటు పేరుతో ప్రజలను మభ్యపెట్టడం తప్ప వాళ్ళు చేసిందేంటిని ప్రశ్నించారు. ప్రజలకు ఏం చేశారో చెప్పుకోలేని కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు దద్దెమ్మలంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే హుస్నాబాద్ నియోజకవర్గానికి మీరు చేసిందేంటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. మోదీ ప్రధాని కావాలా, రాహుల్ ప్రధాని కావాలా అని ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండే ఆయనప్పుడు మా ఎంపీ అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఉచితంగా బియ్యం ఇచ్చిర్రా, మీకు గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇచ్చిర్రా, ఫ్రీగా వ్యాక్సిన్ ఇచ్చిండా, ఫ్రీగా బియ్యం ఇచ్చిండా ఏమన్నా? మరి గ్రామీణ ఉపాధి పైసలు ఇచ్చిండా అప్పుడేమన్నా? మరుగుదొడ్లు కట్టించిండ్రా అప్పుడు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లా? మరి ఏమి ఇవ్వకుండా మోడీ గారికి గిన్ని ఇస్తే మరి ఏమి గిన్ని చెప్తున్నా, నేను అప్పుడు గురించి గిన్ని చెప్తున్నా. ఆయన అంటున్నాడా బండి సంజయ్ రామాలయం పేరు చెప్తాడు. మరి రామాలయం కట్టాలా వద్దక్క? అందరు పూజ చేసి రామాలయం పూజ చేసి కదా, రావణ పూజ అక్షింతలు వచ్చినాయా? వచ్చినాయి. కల్లూరు జిల్లాలో పెద్ద ఎత్తున గంజాయి పట్టుబడింది. అరకు లోయలోని డమ్రిగూడలో 100 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్నారనే సమాచారంతో జైపూర్ జంక్షన్ వద్ద ఓ వాహనాన్ని పట్టుకున్నారు. 4 నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. గత వారం రోజుల్లో అరకు సర్కిల్లో పెద్ద ఎత్తున గంజాయిని పట్టుకోవడం ఇది రెండోసారి.